1869లో స్థాపించబడిన న్యూయార్క్ నగరంలోని ఫ్యాట్మెన్స్ అసోసియేషన్ అనే సంస్థ మొదటి ఫ్యాట్మెన్ క్లబ్గా నిలిచింది. ఆ సంస్థలో సభ్యత్వం పొందడం అనేది ఆ కాలంలో ధనవంతత్వానికి, గౌరవానికి చిహ్నంగా భావించబడింది. అంటే అధిక బరువు ఉన్న వ్యక్తులు సంపన్నులని అర్థం. ఈ భావన త్వరగా ప్రజాదరణ పొందింది మరియు అమెరికా పైస్ మధ్యాహ్నం దేశాలైన ఫ్రాన్స్ మరియు జర్మనీలోకి కూడా విస్తరించబడింది. ఈ క్లబ్లు సభ్యులకు కేవలం స్నేహితత్వాన్ని మాత్రమే కాకుండా అధిక భోజనానికి వేదికగా, తమ బరువును గర్వంగా ప్రదర్శించుకునే అవకాశంగా కూడా నిలిచాయి. మేము లావుగా ఉన్నాం, దాన్ని మేము పూర్తిగా ఆస్వాదిస్తున్నాం అంటూ వారు గర్వంగా ప్రకటించేవారు. వారు తమ బరువును ఒక గౌరవ ప్రతీకలా ధరించేవారు. ఈ రోజుల్లో ఉన్న బాడీ పాజిటివిటీ ఉద్యమాలకు ముందుగానే వీరు దానికి ఆదర్శంగా నిలిచారు. అప్పట్లో సామాజిక ప్రమాణాలను తల్లకిందలు చేసిన వారిలో వీరు ఒకరని చెప్పవచ్చు. తమను తాము ప్రేమించుకోవడం, సమాజాన్ని అంగీకరించుకోవడం అనే భావనను ఆ సమయంలోనే వీరు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.